మార్కెట్ యార్డులు మరియు వాటి స్థలాలు కేవలం రైతుల ప్రయోజనాలకే ఉపయోగపడాలని, రాజకీయాలకు నిలయంగా మార్చవద్దని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తోంది. నాంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డు పరిధిలోని విలువైన భూమిని ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి కేటాయించడంపై రైతు సంఘం నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డు పరిధిలోని 2 ఎకరాల భూమిని ఒక రాజకీయ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 33 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 207ను జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ నాంద్యాల జిల్లా విభాగం ఈ రోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భూ కేటాయింపును నిరసిస్తూ కరపత్రాలను విడుదల చేసింది. వెంటనే జీవో నంబర్ 207ను రద్దు చేయాలని కోరింది. ఇప్పటికే ప్రారంభమైన పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా కరపత్రాల పంపిణీ చేపట్టి ప్రజలను, రైతులను చైతన్యపరుస్తామని నేతలు హెచ్చరించారు. అవసరమైతే న్యాయపరంగా, చట్టపరంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని కిసాన్ సంఘ్ స్పష్టం చేసింది. మార్కెట్ యార్డ్ అనేది రైతుల ఆస్తి. దానిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం అన్యాయం. రైతులకు ఉపయోగపడాల్సిన స్థలంలో పార్టీ కార్యాలయాలు కట్టడం సరైన పద్ధతి కాదు అని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి కిసాన్ మహేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంకాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి భూపాల్ రెడ్డి మరియు జిల్లా గౌరవ సలహాదారులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, గత 20 సంవత్సరాలుగా నంద్యాలలో మార్కెట్ యార్డులు, నంద్యాల జిల్లాలో మార్కెట్ యార్డుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రైతులకు ఉపయోగపడట్లేదు. ఉన్న మార్కెట్ యార్డులు ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇచ్చి పబ్బం గడుపుకునే పరిస్థితిలో ఉంది. దాంతోపాటు ఈ రోజు వచ్చేసి ఒక రాజకీయ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి నంద్యాల మార్కెట్ యార్డు, నూనెపల్లి మార్కెట్ యార్డులో ఉన్న స్థలాన్ని 33 సంవత్సరాలు 2,000 రూపాయలకు, ఎకరా 1,000 రూపాయలకు లీజుకి ఇవ్వడం దాన్ని భారతీయ కిసాన్ సంఘ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఇది రైతులకు ఉపయోగపడాలా. రైతుల కోసం కట్టిన మార్కెట్ యార్డులను ఒక తెలుగుదేశం పార్టీకి, ఇంకో పార్టీకి, బీజేపీకి ఇవ్వడం అనేది రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలు కూడా ఎవరో ఎక్కడ వెళ్ళినా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి విన్నవించడం విధంగా ఈ యొక్క ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి, రద్దు చేసుకోవాలి. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా విన్నవించడం ఏంటంటే, భారతీయ కిసాన్ సంఘ్ మీరు దీన్ని వెంటనే వెనక్కి తీసుకుంటే బాగుంటుంది, మీకు కానీ ప్రజలకు కానీ, మీ పార్టీ కోసం కానీ. లేకపోతే ఇంకా భారతీయ కిసాన్ సంఘ్ గ్రామాన కరపత్రాలు, పోస్టులతో ప్రచారం చేయడం జరుగుతుంది. దీని మీద వ్యతిరేకంగా చట్టపరంగా కూడా దీన్ని పోరాటం చేయడం కోసం భారతీయ కిసాన్ సంఘ్ ఈరోజు పత్రికా సమావేశం పెట్టింది. ఇలా పార్టీలో వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసము ఎవరి కొద్దీ వాళ్ళు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు రైతులకు భవిష్యత్తులో ఏముంటుంది? అసలు చాలా ఇప్పుడే రైతులు చాలా దీని పరిస్థితిలో ఉన్నారు. కళలు లేక ఉండే పంటను కూడా రోడ్ల మీద వేసుకొని ఆరబెట్టుకున్న పరిస్థితికి వచ్చింది. ఉండే పరిస్థితి కూడా పొలం కూడా ఇట్లా ఇచ్చుకుంటూ పోతే 1000కి 2000కి ఇచ్చుకుంటూ పోతే ఇట్లా ఎవరికొద్ది వాళ్ళు ఇచ్చుకుంటూ పోతే రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. రేపొద్దున నిజంగా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కానీ, వచ్చే గవర్నమెంట్ కానీ ఏదన్నా గోడౌన్స్ కట్టేయాలా రైతులు కానీ ఉద్దేశంతో, ఏదైనా మంచి ఉద్దేశంతో చేసుకుని అప్పుడు ప్రణాళిక చేసినా కానీ అప్పుడు కట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఇద్దరితో ముగించుకుంటే అందరికీ బాగుంటుంది. లేకుంటే మేము అన్ని విధాలుగా న్యాయపరంగా, చట్టపరంగా మేము వెళ్ళిపోయి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. నంద్యాల మార్కెట్ యార్డు స్థలాన్ని ఈ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం చాలా దారుణము. దీని మీద మేము భారతీయ కిసాన్ సంఘం ఖండిస్తున్నాము. రైతులకు సహాయం చేయాల్సింది పోయి రైతుల భూముల్ని ఇట్లా పార్టీలకు చేయడం చాలా దారుణము. ఈరోజు ఈ పార్టీ చేస్తుంది, రేపు వేరే పార్టీలు కూడా ఇట్లే చేస్తా పోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ప్రజలు ఇప్పటికే రోడ్ల మీద గింజలు ఆరబోసుకుంటూ ప్రజలను ఇబ్బంది పడుతూ ప్రజలు కూడా నష్టమవుతున్నారు యాక్సిడెంట్ల రూపంలో. ఇట్లాంటిది చేయాల్సింది పోయి భూములు గవర్నమెంట్కి లీజుకి ఇవ్వడం అనేది చాలా దారుణము. దీని మీద మేము ఇంకా చాలా ముందుకు పోతాము. ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు. అట్లా చేయడం చాలా తప్పు. గవర్నమెంట్ ప్రజలకు, రైతులకే సహాయం చేయాల్సింది పోయి రైతుల భూముల్ని ఆక్రమించుకుంటూ గవర్నమెంట్ ఇట్లా చేస్తే డెవలప్ చాలా ఆగిపోతుంది, చాలా ఇబ్బందులు అవుతుంది. దీని మీద మేము న్యాయ పోరాటంగా ముందుకు పోతాము. ప్రజలకు కూడా తీసుకుపోయి అవేర్నెస్ తీసుకొచ్చి
ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతాం.